రికార్డింగ్ అని వచ్చింది మెసేజ్, యువర్ కాల్ ఈజ్ నో బీయింగ్ రికార్డెడ్ అని. నేను రికార్డింగ్ అయితే ఇంకా మంచిదే. నీకు ఒకటి చెప్తున్నా మహేష్, నీకు చాలా సీరియస్ గా చెప్తున్నా ఈసారి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ నీకు. నువ్వు నన్ను గిన డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ నన్ను డ్యామేజ్ చేయడానికి చేస్తే నీ సంగతి నేను చూసుకుంటా. నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. నువ్వు వేరే వాళ్ళ పోస్టింగ్లు పెట్టుకుని ఏమైనా చేసుకో, నాకు ఇబ్బంది లేదు. ఏమనలేదు. నువ్వు పగులుతుంది నా కొడుకు. అరే మర్యాద ఇస్తున్నా, నోరు మూసుకొని ఇంకొకసారి చేసి చూడు మహేష్. నా భవిష్యత్తు నీ సంగతి చూస్తా. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి నష్టం. నిన్ను సస్పెండ్ చేయించడం ఆగిన నేను పోనీతి అని వీళ్ళందరూ అన్నారు. పోనీవాడు పోరాడు పోతో ఎందుకని నువ్వు ప్రతిసారి తమాష దింగుతున్నారా? జీవితాలు మేము పైసలు పెట్టుకొని సంవత్సరాల వయసు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పెడితే తమాష దింగుతున్నావు. నీ అమ్మ అంటే ఊకుంటే అరే నిన్ను సంపుతా నగరాలు దెంగినావు అంటే ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టుకోపో, ఈ రికార్డింగ్ తీసుకొని పో. మళ్ళీ ఇంకోసారి పెట్టినా అంటే పంతరా. బాబాయ్ లేదు పడలేదు ఏం లేదు. మర్యాద ఇచ్చినా కొద్ది నగరాలు దెంగుతున్నావు పో. నాకు అవసరం లేదు నియాస్ ఉంటుంది, సోపతి అవసరం లేదు, నియాస్ ఉంటే రిలేషన్షిప్ కూడా నాకు అవసరం లేదు. మీరు మనుషులు, మీరు అదే కాంగ్రెస్ పార్టీకి జెండా మోస్తారు.